అరే ఆ లిల్లీ నేను చాలా ఇష్టపడుతుందిరా. తనకి ఇంట్లో మ్యాచెస్ కూడా చూస్తున్నారు. తొందరగా మీ ఇద్దరు ఇంట్లో విషయం చెప్పేసి పెళ్లి చేసేసుకోండి, సరేనా? రే పృథ్వీ, ఇక్కడ ఏం చేస్తున్నారా? అక్కడ ఇంపార్టెంట్ క్లాస్ చెప్తుంటే నాది ఏదో సోదా చెప్తాను సంగతి. చూడవే, ఆ పృథ్వీని అర్జున్ ఎంత క్లోజ్ గా ఉన్నారో నీకు ఇప్పుడే చెప్తున్నా. ఆ పృథ్వీని నువ్వు గనక అర్జున్ ఎంత దూరంగా ఉంచితే అంత మంచిది. ఎందుకే? పూర్వాళ్ళు ఎప్పుడు ఇంతేనే, రిచ్ వాళ్ళతోనే ఫ్రెండ్షిప్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర మనీ ఉండవు కదా, మనతో ఫ్రెండ్షిప్ చేస్తే మనీ వస్తుంది. సో అందుకే ఆ అర్జున్ మన పృథ్వీతోనే ఫ్రెండ్షిప్ చేస్తాడు. అలా ఏం కాదే, అర్జున్ చాలా మంచివాడే. చెప్పకు. పృథ్వీ, కొన్ని వాటర్ తేవా? అరే పృథ్వీ, కొన్ని వాటర్ ఇవ్వరా? చూసావాని నీకు ఇవ్వకుండా వాడికి ఇస్తున్నాడు. ఏమైంది? అరే పృథ్వీ, చెప్పరా. ఈసారి మా అమ్మాయి 50వ బర్త్డేను గ్రాండ్ గా చేస్తున్నాం రా, నువ్వు తప్పకుండా రావాలి. ఓకేరా? లిల్లీ, నువ్వు కూడా రావాలి. కావ్య, నువ్వు కూడా తప్పకుండా రావాలి. నేను రాను. ఎందుకు కావ్య, ఎందుకు అలా మాట్లాడుతున్నావు? ఏం పెడతారు పార్టీలో? గంజనీళ్ళ? అలా మాట్లాడుతావేంటి కావ్య? నువ్వు ఉన్నవే, నీకేం తెలీదు. ఊరికే ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అవుతూ ఉంటాడు. వీళ్ళమ్మ 10 మంది ఇళ్లలో పనిచేస్తుంది, వీళ్ళక్క ఎవరితోనే లేచిపోయింది. వీళ్ళు పార్టీస్ ఇస్తారా మనకి? ఇలాంటి వాళ్ళని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి. ఇవన్నీ ఎవరు చెప్పారు కావ్య నీకు? నీ భాగవతం పృథ్వీ ఎప్పుడు చెప్తూనే ఉంటాడు. ఏంటి కావ్య అలా మాట్లాడతావు? అరే లైట్ తీసుకోరా. పృథ్వీ, మీలాగా నేను రిచ్ కాదు కదా, లైట్ తీసుకోవడం నాకు రాదురా. ఏదో నాలో ఉన్న బాధను ఒక ఫ్రెండ్ గా నీతో పంచుకున్నాను, కానీ నువ్వు అది అందరికి చెప్తావని అనుకోలేదురా. నిజమే కావ్య, మా అమ్మ 10 మంది ఇళ్లలో పనిచేస్తుంది, మా అక్క ఎవరితోనే లేచిపోయింది. ఇవే బయట జనాలకు కనిపించేది. కానీ మా నాన్న చిన్నప్పుడే చనిపోయాడు. ఆ తర్వాత మా ఫ్యామిలీని ఎవ్వరు పట్టించుకోలేదు. అలాంటి సమయంలో మా అమ్మ ఏం చేస్తుంది, ఏం పని చేస్తుంది? తనకు చదువు రాదు, ఏం తెలుసు ఆమెకు. అందుకని 10 మంది ఇళ్లలో పనిచేసి మా అక్కను నన్ను కష్టపడి ఇంత వాళ్ళని చేసింది. కానీ మా అక్క ఎవరి మాయ మాటలో నమ్మి వాటితో లేచిపోయింది. కానీ బయట వాళ్ళకు లేచిపోయిందే కనిపిస్తుంది, మా అక్క అమాయకత్వం కనిపించదు. మా అమ్మ మా కోసం ఇన్ని చేసింది, ఆమె పుట్టినరోజును జరుపుకోవడం తప్ప. నిజమే, మేము పూర్వాళ్ళం, మీలాంటి వాళ్ళని పిలవడం నిజంగా తప్పు, క్షమించండి. రేపు పృథ్వీ, నీకు నీ ఫ్రెండ్షిప్ ఒక పెద్ద దండం, ఇంకా వదిలేసేది. అరే, అర్జున్ని చాలా బాధ పెట్టినట్టున్నామే మనం. ఏమోనే, వాళ్ళ ఇంట్లో ప్రాబ్లమ్స్ ఏంటో మనకు తెలియదు కదా. పృథ్వీ చెప్పిందే నేను అన్నాను. అందుకే కావ్య, ఎదుటి వ్యక్తిని ఏది తెలుసుకోకుండా మాట్లాడకూడదు కదా. అయినా ఒక మంచి ఫ్రెండ్ని నేను మిస్ అయిపోయాను.